యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తే సరిపోదు. మీరు ఛానల్ని ఎంత ప్రొఫెషనల్గా ప్రజెంట్ చేస్తే అంత ఆడియన్స్ అటెన్షన్ వస్తుంది. దీనికి హెల్ప్ అయ్యేవి ఛానల్ లోగో అండ్ బ్యానర్. ఇప్పుడు ఆ సెకండ్ది ఎలా చేయాలో చూద్దాం. సో సింపుల్గా మీరు మీ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే దీనికోసం బెస్ట్ అప్లికేషన్ క్యాన్వా. దీన్ని మీరు యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ నుండి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు 2023లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చా అనే డౌట్తో ఉంటే ఎస్, కన్ఫర్మ్గా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా లేట్ ఏం అయిపోలేదు. ఎందుకు స్టార్ట్ చేయాలో కూడా నేను ఆల్రెడీ 5 రీజన్స్పై ఒక వీడియో చేశాను. ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో తర్వాత వెళ్ళి చెక్ చేయండి. క్యాన్వా అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాక జీమెయిల్తో రిజిస్టర్ చేసుకోవాలి. దెన్ మీకు ఇలా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఎగ్జాంపుల్ కోసం నేను గేమింగ్ ఛానల్ బ్యానర్ చేసి చూపిస్తాను. సో సర్చ్లో టైప్ చేయండి యూట్యూబ్ బ్యానర్. ఇక్కడ మీకు ఆల్రెడీ క్రియేటెడ్ టెంప్లెట్స్ అవైలబుల్ ఉంటాయి, లేదా బ్లాంక్పై క్లిక్ చేసి మీ ఓన్ క్రియేటివ్ బ్యానర్ని క్రియేట్ చేయొచ్చు. నేను ఏదో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్దర్ మోడిఫికేషన్ చేయొచ్చు మీకు ఇష్టం వచ్చిన ప్లేస్లో. యాజ్ ఇక్కడ గేమర్ స్ట్రాటజీస్ నేమింగ్ ఉంది, దీన్ని మోడిఫై చేయాలి అంటే నేను ఇక్కడ ASK గేమింగ్లా చేంజ్ చేస్తాను. అండ్ మీరు ఏ లొకేషన్లో ప్లేస్ చేయాలి అనుకుంటున్నారో అక్కడికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. గేమింగ్ ఛానల్ కోసం కాబట్టి వాటికి రిలేటెడ్వి ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేయొచ్చు. దానికోసం ప్లస్ ఆప్షన్పై క్లిక్ చేయండి అండ్ ఎలిమెంట్స్ ట్యాబ్లో మీ ఛానల్ రిలేటెడ్ ఎలాంటి ఎలిమెంట్ కావాలి అన్నా కూడా మీరు ఇక్కడ సర్చ్ చేయొచ్చు. ఇప్పుడు చేస్తుంది గేమింగ్ది కాబట్టి నేను గేమింగ్ సర్చ్ చేస్తున్నా. ఎలిమెంట్ కలర్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు యాజ్ పర్ యువర్ నీడ్. దానికోసం కలర్ ట్యాబ్ని క్లిక్ చేసి నేను వైట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎలిమెంట్ డూప్లికేట్ కోసం ఇక్కడ ఉన్న ప్లస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మీ పిక్చర్ కూడా బ్యానర్లో రావాలి అనుకుంటే దెన్ ప్లస్ ఆప్షన్పై క్లిక్ చేసి గ్యాలరీ ట్యాబ్లో మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఉంచిన పిక్చర్ని సెలెక్ట్ చేసి యాడ్ టు పేజ్ చేయండి. దెన్ మీకు కావాల్సిన ప్లేస్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఫైనల్గా షేర్ ఆప్షన్పై క్లిక్ చేసి క్రియేట్ చేసిన బ్యానర్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్యానర్ అయితే చేసుకున్నారు, మరి దాన్ని యూట్యూబ్ ఛానల్లో ఎలా అప్డేట్ చేయాలి అది కూడా చెప్తా. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి youtube.com సెర్చ్ చేయండి. దెన్ కార్నర్ 3 డాట్స్పై క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేయాలి. ఛానల్ ఐకాన్పై క్లిక్ చేసి యో ఛానల్ సెలెక్ట్ చేయండి అండ్ దెన్ కస్టమైజ్ ఛానల్. యూట్యూబ్ స్టూడియోకి రీడైరెక్ట్ అయిపోతుంది. కార్నర్ 3 లైన్స్పై క్లిక్ చేసి లాస్ట్లో ఉన్న మ్యాజిక్ స్టిక్ ఐకాన్పై సెలెక్ట్ చేయండి. సెకండ్ ట్యాబ్లో బ్రాండింగ్ సెలెక్ట్ చేసి బ్యానర్ ఆప్షన్లో అప్లోడ్ని క్లిక్ చేసి గ్యాలరీలో మీరు క్రియేట్ చేసిన బ్యానర్ సెలెక్ట్ చేసి అడ్జస్ట్ చేయండి ఫుల్గా కనిపించేలా. దెన్ డన్ క్లిక్ చేసి పబ్లిష్ చేయండి. దట్స్ ఇట్, మీ బ్యానర్ అప్డేట్ అయిపోతుంది. మేక్ షూర్ మీరు బ్యానర్ని చేసేటప్పుడు ఎలిమెంట్స్, టెక్స్ట్ అన్నీ కూడా కరెక్ట్గా మిడిల్లో వచ్చేలా చూసుకోండి. ఎందుకు అంటే ఇక్కడ చెక్ చేయండి, 70% ఆఫ్ ద ఆడియన్స్ యూట్యూబ్ని మొబైల్ నుండే యాక్సెస్ చేస్తారు. కావాల్సిన కంటెంట్ అంతా మొబైల్ నుండే కన్స్యూమ్ చేస్తారు. సో మొబైల్లో బ్యానర్ ఓన్లీ మిడిల్ పార్ట్ మాత్రమే చూపిస్తుంది, ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు. సో మీ బ్యానర్లో నేమింగ్, ఎలిమెంట్స్ ఏదైనా కూడా మిడిల్లో వచ్చేలా చూసుకోండి. బ్యానర్ ఓకే, బట్ యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే దానిపై కూడా డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను విత్ ఆల్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్. చెక్ చేయండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్లో పింక్ చేయండి నెక్స్ట్ మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ పై వీడియో కావాలో. I'll try to make it. By the way, you can connect with me on Instagram. About సెక్షన్లో లింక్ ఉంది. బట్ ఆల్వేస్ రిమెంబర్, ఛానల్ బ్యానర్ ఆడియన్స్ అటెన్షన్ని ఓన్లీ ఛానల్ వరకు మాత్రమే గ్రాప్ చేస్తుంది. వీడియోస్లో కంటెంట్ లేకపోతే రీచ్ మాత్రం